ఓటు హక్కు వజ్రాయుధమని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకొని స్వతంత్రంగా స్వేచ్ఛగా నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని గురువారం దేవరకొండ పట్టణంలోని వివిధ కళాశాలలో విద్యా సంస్థల నుండి మీనాక్షి సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ వద్ద మానవహారం చేసి విద్యార్థులతో పాటు అధికారులతో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ నిలబెట్టేది ఓటు, కూలగొట్టేది సైతం ఓటు అని అన్నారు. విధిగా ఓటు హక్కుని నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్విటి తహసీల్దార్ సంతోష్ కిరణ్, ఎంఈఓ మాతృ నాయక్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రవి నాయక్, కృష్ణవేణి పాఠశాల కరెస్పాండెంట్ రాజ్కుమార్ రెడ్డి, డిటీలు ముబీన్, ఆయుబ్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, ఎస్ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు. On October 25th in the year of 1950 and in the year of 1952, the elections were completed. India is the largest democracy capable of steering towards progress and addressing the concerns of బస్ స్టాండ్ దగ్గర ప్లేస్ ఉంది కదా, బస్ స్టాండ్ దగ్గర ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, ఆశ, లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇంగ్లీష్లో ఉంటుంది. Having abiding faith in democracy, hereby uphold the democratic traditions of our country and the dignity of free, fair and peaceful elections and vote in every election fearlessly and without being influenced by considerations of 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఎక్కించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఆయుధం లాంటిది. ఒక ప్రభుత్వాన్ని దించాలన్నా, ప్రభుత్వాన్ని అధికారం ఇవ్వాలన్నా కూడా చేతుంది. కాబట్టి ప్రతి కాలేజీలోనూ, ప్రతి గ్రామాలలో కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఎక్కించుకోవాలి. భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా రంగోలీ కాంపిటీషన్స్, ఎంపీ కార్డు